morning, my dear guys. Welcome to Vedas Marks Hub. నేను మీ ధనలక్ష్మి మ్యామ్ని. హౌ ఆర్ యు ఆల్? ఎస్, గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఫస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ వీడియో ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది? ఎస్, 118 ఎలిమెంట్స్. ఈ 118 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అన్ని 118 ఎలిమెంట్స్ కాకపోయినా అట్లీస్ట్ 30 ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలి కదా. ఆ 30 ఎలిమెంట్స్ కూడా బై హార్ట్ చేస్తామంటే దట్ ఈజ్ నాట్ గుడ్. బై హార్ట్ చేయటం అంటే ఏం లేదు, బట్టి వేయటం. బట్టి వేస్తే ఏముంటుంది మన బుర్రలో? ఏముండదు. బట్టి వేస్తే అట్టే మిగిలేది. సో అందుకని మనం ఏం చేయాలి? ఈజీ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఎదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ ఆర్ సెంటెన్స్. 1 or 2 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా ఈజీ కదా. సో అందుకని మనం ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అసలు మనం ఎందుకు ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాలి? ఫర్ ఈజీ రిమెంబరెన్స్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఓకే, మనకి 30 ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో తెలిస్తే వాటి అటామిక్ నంబర్ వస్తుంది, సింబల్ వస్తుంది. అటామిక్ నంబర్ తెలిస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా రాయొచ్చు. అంతేకాదు, అటామిక్ నంబర్ తెలిస్తే అటామిక్ వెయిట్ కూడా వేయచ్చు. ఎలా అంటారా? ఇన్ ఆల్ ద కేసెస్, మోస్ట్లీ ఇన్ 1 or 2 కేసెస్, అదర్వైజ్ 1 or 2 కేసెస్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అటామిక్ నంబర్కి అటామిక్ వెయిట్ అనేది డబుల్ ఉంటుంది. 1-2 కేసెస్లో తప్ప అన్నిటి కూడా డబుల్ ఉంటుంది. సో అర్థమైందా? అటామిక్ నంబర్ తెలిస్తే మనకి అటామిక్ వెయిట్ తీసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయచ్చు, ఒక ఆర్డర్లో గుర్తుంటే సింపుల్ కూడా గుర్తుంటుంది. సో మనకు అందుకని ఈజీ షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వీడియోలో 1 to 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకొని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏం చేద్దాం? 11 to 20 ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక సెంటెన్స్ ఫామ్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో మీకు స్టోరీ ఫామ్ కూడా చెప్తాను. నేను అంతకుముందు మా స్టూడెంట్స్కి స్టోరీ ఫామ్లో చెప్పేదాన్ని. ఆ స్టోరీ ఫామ్ కూడా మీకు చెప్తాను. సో మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అయితే, మోస్ట్లీ మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, వాటిలో మీకు సింబల్ యూజ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయాలి, అటామిక్ నంబరు, అటామిక్ వెయిట్ కూడా తెలియాలి. సో అందుకని బిఫోర్ ద ఎగ్జామ్స్ మీకు ఈ షార్ట్ కట్ మెథడ్స్ నేర్పిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్. Good morning, my dear guys. Welcome to Vedas Marks Hub. నేను మీ ధనలక్ష్మి మ్యామ్ని. హౌ ఆర్ యు ఆల్? ఎస్, గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఫస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ వీడియో ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది? ఎస్, 118 ఎలిమెంట్స్. ఈ 118 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం.
అన్ని 118 ఎలిమెంట్స్ కాకపోయినా అట్లీస్ట్ 30 ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలి కదా. ఆ 30 ఎలిమెంట్స్ కూడా బై హార్ట్ చేస్తామంటే దట్ ఈజ్ నాట్ గుడ్. బై హార్ట్ చేయటం అంటే ఏమీ లేదు, బట్టి వేయటం. బట్టి వేస్తే ఏముంటుంది మన బుర్రలో? ఏముండదు, బట్టి వేస్తే మట్టి మిగిలేది. సో అందుకని మనం ఏం చేయాలి, ఈజీ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీ ఆర్ సెంటెన్స్. 1 or 2 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా ఈజీ కదా. సో అందుకని మనం ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అసలు మనం ఎందుకు ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాలి? ఫర్ ఈజీ రిమెంబరెన్స్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఓకే, మనకి 30 ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్డర్లో తెలిస్తే వాటి అటామిక్ నంబర్ వస్తుంది, సింబల్ వస్తుంది. అటామిక్ నంబర్ తెలిస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా రాయొచ్చు. అంతేకాదు, అటామిక్ నంబర్ తెలిస్తే అటామిక్ వెయిట్ కూడా వేయచ్చు. ఎలా అంటారా? ఇన్ ఆల్ ద కేసెస్, మోస్ట్లీ ఇన్ 1 or 2 కేసెస్, అదర్వైజ్ 1 or 2 కేసెస్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అటామిక్ నంబర్కి అటామిక్ వెయిట్ అనేది డబుల్ ఉంటుంది. 1-2 కేసులో తప్ప అన్నిట్లో కూడా డబుల్ ఉంటుంది. సో అర్థమైందా? అటామిక్ నంబర్ తెలిస్తే మనకి అటామిక్ వెయిట్ తెలుసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయచ్చు, ఒక ఆర్డర్లో గుర్తుంటే సింబల్ కూడా గుర్తుంటుంది. సో మనకు అందుకని ఈజీ షార్ట్కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వీడియోలో 1 to 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవడం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏం చేద్దాం, 11 to 20 ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక సెంటెన్స్ ఫామ్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో మీకు స్టోరీ ఫామ్ కూడా చెప్తాను. నేను అంతకుముందు మా స్టూడెంట్స్కి స్టోరీ ఫామ్లో చెప్పేదాన్ని, ఆ స్టోరీ ఫామ్ కూడా మీకు చెప్తాను. సో మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అయితే, మోస్ట్లీ మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, వాటిలో మీకు సింబల్ యూజ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేయాలి, అటామిక్ నంబరు, అటామిక్ వెయిట్ కూడా తెలియాలి. సో అందుకని బిఫోర్ ద ఎగ్జామ్స్ మీకు షార్ట్ కట్ మెథడ్స్ నేర్పిస్తున్నాను. ఓకే, నౌ వీ విల్ లెర్న్ ఈజీ ట్రిక్ ఫర్ 11 to 20 ఎలిమెంట్స్. ఫర్ దిస్ వీ విల్ టేక్ వన్ సెంటెన్స్. నాటి మ్యాగీ always singing అన్నమాట, sings perfectly Sai, clever artist, keeps calm. Naughty Maggie always sings perfectly. Sai, clever artist, keeps calm. So by using this sentence we will learn 11 to 20 elements. First of all, first word ఏంటి ఇక్కడ? నాడి. In this naughty word NA కదా, NA అంటే ఏంటి? సోడియం. The atomic number for sodium is 11. Sodium is 11. కొంతమంది అనొచ్చు, ఇక్కడ నాటిలో NA కదా, మరి సోడియంలో ఎస్ వచ్చింది కదా ఫస్ట్ లెటరు అని అడగచ్చు. దీనికి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. కొన్ని ఎలిమెంట్స్ గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చినాయి, కొన్ని ఎలిమెంట్స్ ఇంగ్లీష్ వర్డ్స్ నుంచి వచ్చినాయి.
సో దిస్ సోడియం అనేది మనకి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ద గ్రీక్ వర్డ్ ఆఫ్ సోడియం ఈజ్ నేట్రియం. సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ని చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, మ్యాగీ. ఈ మ్యాగీలో ఫస్ట్ లెటరు థర్డ్ లెటర్ తీసుకుంటాము. ఎందుకు ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ తీసుకుంటాము దీనికి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. కొన్ని ఎలిమెంట్స్కి ఫస్ట్ ప్రామినెంట్ లెటర్ తీసుకుంటాము, కొన్ని ఎలిమెంట్స్కి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రామినెంట్ లెటర్స్ తీసుకుంటాము, కొన్ని ఎలిమెంట్స్కి ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం ఇన్ డీటెయిల్ చూద్దాండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, మెగ్నీషియం. మెగ్నీషియం సింబల్ Mg. Magnesium. The atomic number of magnesium is 12. Atomic number of magnesium is 12. Okay. Next letter, always. Always. In this always, first two letters. ఇంకా చెప్పాను కదా, మనకి కొన్ని కేసెస్లో ఫస్ట్ లెటర్ తీసుకుంటాము, కొన్ని కేసెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ తీసుకుంటాము. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్. ద సింబల్ ఫర్ అల్యూమినియం ఈజ్ Al. Al అంటే ఏంటి, అల్యూమినియం. సో ద అటమిక్ నంబర్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ 13. Atomic number of aluminum is 13. Okay. Next వచ్చేసరికి ఏంటి, నెక్స్ట్ వర్డ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్, సింగ్స్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి, ఎస్. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఐ. సో ఇన్ దిస్ వన్ వీ విల్ టేక్ SI. SI అంటే సిలికాన్. The atomic number of silicon is 14. Atomic number of silicon is 14. Okay. Next word. What is the next word? Perfectly. Perfectly the first letter ఏంటి, P. P అంటే ఏంటి, phosphorus. Phosphorus. So atomic number of phosphorus is 15. Next word. What is the next word, Sai. In this Sai, first letter is S. S అంటే ఏంటి, సల్ఫర్. The atomic number of sulfur is 16. What is the next letter, clever. What is the next letter, clever. ఇక్కడ కూడా క్లవర్లో ఫస్ట్ టూ లెటర్స్ Cl. Cl అంటే ఏంటి, క్లోరిన్. Chlorine. Atomic number of chlorine is 17. Atomic number of chlorine is 17. What is the next word, artist. What is the next word, artist. Artist లో AR. ఫస్ట్ టూ లెటర్స్ AR. AR, ఆర్గాన్. AR అంటే ఏంటి, ఆర్గాన్. Atomic number of argon is 18. What is the next word, keeps. What is the next word, keeps. సో ఇన్ దిస్ వర్డ్ మనం కే తీసుకుంటాము. కే అంటే పొటాషియం. ఈ పొటాషియం అనే వర్డ్ కూడా మనకి లాటిన్ వర్డ్ అనమాట. పొటాషియం అంటే తీసుకున్నాం కదా, కాలియం. లాటిన్ వర్డ్ ఫర్ పొటాషియం ఈజ్ కాలియం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ 20 ఎలిమెంట్స్?
ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏంటి, కామ్. ఈ కామ్లో ఏంటి, మనం సిఏ తీసుకుంటాం. సిఏ 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 అంటే ఏంటి, కాల్షియం. అటామిక్ నంబర్ ఆఫ్ కాల్షియం ఈజ్ 20. సో మీకు అర్థమైంది అనుకుంటా. నాటి మ్యాగీ ఆల్వేస్ సింగ్స్ పర్ఫెక్ట్లీ. సాయి క్లవర్ ఆర్టిస్ట్ కీప్స్ కామ్. ఈ సెంటెన్స్ని బట్టి మనం 11 to 20 ఎలిమెంట్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. 11th ఎలిమెంట్ సోడియం, సింబల్ ఫర్ సోడియం is Na. 12th ఎలిమెంట్ మెగ్నీషియం, సింబల్ ఫర్ మెగ్నీషియం is Mg. 13th ఎలిమెంట్ అల్యూమినియం, సింబల్ ఫర్ అల్యూమినియం is Al. 14th ఎలిమెంట్ సిలికాన్, సింబల్ ఫర్ సిలికాన్ is Si. 15th element is phosphorus, symbol for phosphorus is P. 16th element sulfur, symbol for sulfur is S. 17th element chlorine, symbol for chlorine is Cl. 18th element argon, symbol for argon is Ar. 19th element is potassium, symbol for potassium is K. Next, last element, 20th element is calcium. The atomic number of calcium is 20 and symbol is Ca. సో అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మనం 20 to 30 ఎలిమెంట్స్ నేర్చుకుందాము. అలాగే మనకి గ్రూప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, పీరియడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా చూద్దామండి నెక్స్ట్ వీడియోస్లో. ఇది మీకు యూజ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. వన్ స్మాల్ కరెక్షన్. ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి కొన్ని గ్రీక్ లెటర్స్, కొన్ని లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చినాయి అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఈ సోడియము, పొటాషియము ఇవి మనకి లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చినాయి, నాట్ గ్రీక్, లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చినాయి. గ్రీక్ అయితే మనకి హైడ్రోజన్, ఆక్సిజన్, నియాన్ ఇలాంటివి గ్రీక్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి గ్రీక్ నుంచే వచ్చినాయి. కానీ ఈ సోడియము, పొటాషియం అనేవి లాటిన్ వర్డ్స్. దట్ ఈస్ అ స్మాల్ కరెక్షన్. థ్యాంక్ యూ.